కొల్లు రవీంద్ర అందుబాటులోకి వచ్చారు మంత్రి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొల్లు రవీంద్ర గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సో ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అత్యంత బాధాకరం. సీఎం చంద్రబాబు కూడా మాట్లాడారు, మౌనం పాటించారు, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కూడా స్పందించారు, ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అయితే మనం సింహాద్రి ఇన్సిడెంట్ చూసుకున్న తర్వాత తిరుపతి తొక్కిసలాట చూసుకున్నా, ఇప్పుడేమో ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉందంటున్నారు. ఇక్కడ పుణ్యం కోసం దర్శనం కోసం వస్తే మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వం నుంచి ఒక పర్సన్ అక్కడ ఉంటే ఇలాంటివి జరగవు అని కూడా చెప్తున్నారు మా ఎడిటర్. మీరేమంటారు? అవునండి, ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఎందుకంటే అది చాలా మంది భక్తులు అక్కడికి అంటే అనుకొని క్రౌడ్ అక్కడ చేరారు. దానికి తోడు అక్కడ ఏదైతే రైలింగ్ కూలీ తొక్కిసలాట్లో అది 5 మంది పైనే ఇంకా తరగొచ్చు అంటారు. వాళ్ళందరూ చనిపోవడం అనేది చాలా బాధాకరం. అయితే ఈ ముందస్తు సమాచారం కూడా అక్కడ ఆలయ నిర్వాహకులు ఎవరైతే అక్కడ హరిముకుందన్న ఆయన ఆలయాన్ని నిర్వహిస్తారు, ఆరు సమాచారం కూడా ఇవ్వని కారణంగా పోలీసు కూడా అక్కడ కంట్రోల్ చేయడానికి ఎవరు అందుబాటులో లేకపోవడం, అది కూడా ఒక దురదృష్టకరం. ఎందుకంటే యాక్చువల్ గా ఆయన చెప్పేదాన్ని 1500 నుంచి 2000 మంది ప్రతి వారం వస్తారు. అలాంటి దగ్గర 30,000 మంది ఎట్ ఏ టైం వచ్చేటప్పటికి కొంచెం బాగా తొక్కిసలాట అయింది. అదే ఇది కంట్రోల్ తప్పిపోయింది. ఇది మటుకి చాలా దురదృష్టకరం. అయితే ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఎవరైతే అక్కడ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ముందస్తు చర్యలు తీసుకోవాలని. అది ఏదైనా ఉన్నా కూడా ప్రభుత్వానికి సమాచారం అందిస్తే డెఫినెట్ గా ప్రభుత్వం, ఎందుకంటే అక్కడ కొంత మరి మన సింహాచలం ఇష్యూ చూసుకున్నా, లేకపోతే అక్కడ తిరుమలలో జరిగినటువంటి ఇష్యూ చూసుకున్నా, అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వారి నిర్లక్ష్యం క్లియర్ గా కనపడతా ఉంది. అలాంటిది కొద్దిగా జాగ్రత్తగా మనం మేనేజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్ గా ఇది అక్కడ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు సమాచారం ఇవ్వడం లోపంగా భావిస్తా ఉంది అనేది. కనీసం పోలీస్ కి వీళ్ళు ముందు ఇంటిమేట్ చేసినట్టయితే, ముందు కాకపోయినా కనీసం ఆ క్రౌడ్ వచ్చాకైనా కొద్దిగా చేసినట్టయితే వీళ్ళు వచ్చి కొంత కంట్రోల్ చేసేవాళ్ళు. ఏదైనా కానీ ఇది చాలా దురదృష్టం. కూడా ఆయన ప్రగాఢ సానుభూతిని సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా సానుభూతి తెలియజేయడం, సహాయ చర్యల్లో కూడా ఇప్పుడు అక్కడ శ్రీకాకుళం జిల్లాలో మరి అచ్చెన్నాయుడు గారు కానీ ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు కూడా బయలుదేరి వస్తా ఉన్నారు. అక్కడ స్థానిక శాసనసభ్యురాలు మరి ఆవిడ కూడా శిరీష గారు కూడా ఇక్కడే ఉండి సహాయ చర్యల్లో వారు కూడా పాల్గొనడం జరుగుతుంది. స్పందించడం ఇవి కొద్దిగా మనం మానిటర్ చేసుకోవాలి. డెఫినెట్ గా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్స్ తో కూడా కొద్దిగా ఎండోమెంట్ కూడా కొంత పరిశీలన చేసి, అట్లాగే కొద్దిగా పోలీసులు కూడా పరిశీలన చేస్తే బాగుంటుందని. ఇలాంటి ఉత్సవాలప్పుడు మరి ఖచ్చితంగా సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత రవీంద్ర గారు రైట్. ఇప్పుడు మీతో మా ఎడిటర్ రాజు గారు ఇంటరాక్ట్ అవుతారు. రాజు, ఓవర్ టు యూ. సార్, మంత్రి గారు నమస్తే సార్. ఇప్పుడు ఈ ఘటన జరిగింది ఏంటంటే ఇందులో ప్రభుత్వ వైఫల్యం అనేది పక్కన పెడితే ప్రభుత్వ వైఫల్యం ఎక్కడా లేదు. ఎందుకంటే ఆ నిర్వాహకులు సమాచారం ఇవ్వలేదు, అక్కడికి ఎంతమంది వస్తున్నారు, ఒక రకంగా చెప్పాలంటే అది ఒక ప్రైవేట్ కార్యక్రమం లాగా చూద్దాం. సరే, ఇక్కడ ఇలాంటి టెంపుల్స్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు 6A టెంపుల్స్ ఉంటాయి, అవన్నీ కూడా దేవాదాయ శాఖలో ఉంటాయి. అలాగే ఇలాంటి ప్రైవేట్ టెంపుల్స్ ఎక్కువగా వచ్చేటువంటి టెంపుల్స్కి మనం పీఠాధిపతులకి మఠాధిపతులకి ఏ విధంగా అయితే ప్రభుత్వం తరపు నుంచి ఒక ఫిట్ పర్సన్ అక్కడ ఉంటారు మఠాల్లో పీఠాల్లో, అలాగే ఇలాంటి టెంపుల్స్కి అలాగే ఫిట్ పర్సన్ కూడా అంటే ప్రభుత్వం నుంచి కూడా ఒక ప్రతినిధిని అందులో పెడితే ఇలాంటి సంఘటనలు జరగకుండా, ఒకవేళ వాళ్ళు దాచిపెట్టాలని కూడా దాయకుండా ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ దిశగా ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా ఏర్పాటు చేసే అవకాశం ఉంది సార్ భవిష్యత్తులో సంఘటనలు జరగకుండా? అదేదండి, ఒకసారి సీఎం గారు ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ దేవాలయంలో జరిగినప్పుడు ఏం చేయాలనే దాని మీద కూడా మనం ఒక ప్రిపరేషన్ తయారు చేసుకోవాలండి. డెఫినెట్ గా ఎండోమెంట్ మినిస్టర్ గారు అలాగే సీఎం గారు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒకసారి రివ్యూ చేసుకుని ఇట్లాంటి భవిష్యత్తులో కూడా పునరావృతంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే ఇవాళ అంటే ఎస్టిమేట్ కూడా అక్కడ వాళ్ళకి తెలియలేదు వాళ్ళు ఎంతమంది వస్తారు ఏంటంటే కూడా. అందుకే ఈ పవిత్ర మాసం, ఇది కార్తీక మాసంలో చాలా పవిత్ర మాసం, అందులో ఏకాదశి శనివారం వచ్చింది. ఇవన్నీ కూడా అనేటప్పటికీ కొంత భక్తుల్లో దేవుడి మీద భక్తి వల్ల కానీ ఏదైనా కానీ ఒకసారి రావడం, ఏమైనా కానీ ఇది చాలా దురదృష్టకరం. మీరు అన్నట్లుగానే డెఫినెట్ గా దీని మీద కూడా ప్రభుత్వం డెఫినెట్ గా ఒక నిర్ణయాలు తీసుకుని ఆలోచన చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది.
ఓకే సార్, అంటే మీకున్న సమాచారం మేరకు ఇప్పటి వరకు కూడా అక్కడ ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి మెరుగైనటువంటి చికిత్స అందుతోందా, ఇంకా అంటే ఇంకా కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి మృతుల సంఖ్య అనేసి కూడా అనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. దాదాపుగా కూడా అందరూ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు అనిపిస్తుంది. మీకున్నటువంటి అధికారిక సమాచారం ఏంటి సార్? అది అందరూ అంతా కూడా అండర్ కంట్రోల్లో ఉందండి. ఇది ఎవరైతే కొద్దిగా శ్వాసకోశకు సంబంధించి కానీ చిన్న చిన్న దెబ్బలు లేని వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఎవరైతే అక్కడ ఒక 5 నుంచి 5 మంది పైన కొద్దిగా చనిపోయారని చెప్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంటుంది. డెఫినెట్ గా ప్రభుత్వం అయితే ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడం, అక్కడ ఇమీడియట్ గా అక్కడ చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కొల్లి రవీంద్ర గారు. యా చందు, ఇప్పుడు చూసాం, ఇప్పుడు మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తుంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఇందాక మనం చేసినటువంటి ఒక రకమైనటువంటి ప్రతిపాదన ఇది. ఏంటి అంటే ఎక్కువ మంది ఆలయానికి వచ్చేటువంటి భక్తులు ఎక్కువ మంది వచ్చేటువంటి ఆ టెంపుల్స్ ఏవైతుంటాయో ఆ టెంపుల్స్లో ప్రభుత్వం నుంచి ఒక ఫిట్ పర్సన్ కానీ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి రాకుండా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు హైడ్ చేశారా, నిజంగా చెప్పలేదా, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అనుమతులు అడిగితే అనుమతులు ఇవ్వరు, దీనికి రకరకాలైనటువంటి షరతులు పెడతారని భయపడ్డారా ఏంటి అనేది పక్కన పెట్టేస్తే ఘటన జరిగింది. సో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే నిబంధనలు కూడా కఠినంగానే ఉండాలి. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం నుంచి కూడా ఒక అజమాయిషీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అజమాయిషీ అనే దానికంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం సపోర్ట్ అన్నట్టు. సో సపోర్ట్ తోటి ఆ ఆలయాలకు సంబంధించి నేను ఇందాక చెప్పినట్టు ఆ ఫిట్ పర్సన్స్ లాంటి వాళ్ళని కానీ నియమించినట్లయితే వాళ్ళ ద్వారా ఖచ్చితంగా సమాచారం ఎప్పటికప్పుడు